బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చిందన్నారు ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. తూతూ మంత్రంగా కవితను అరెస్ట్ చేసి తెలంగాణలో బీజేపీ ఓట్లు వేయించుకుందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మొత్తము నాశనమైపోయింది. అది రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడకుండా పోయింది. దీనికి కారణం ఎవరు? దీనిపైన విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తున్నది. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఖర్చు పెట్టారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన బీజేపీ దానిపైన విచారణ జరిపించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. కారణం ఏంటి అని నేను అడుగుతున్నా. మీకున్న అండర్స్టాండింగ్ ఏందని నేను అడుగుతున్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పైన విచారణ కొరకు నిపుణుల కమిటీని వేసింది, ఒక జ్యుడిషియల్ కమిటీని వేసింది. ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పుకొని చాలా రోజులు రాజకీయాలు చేసింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే వాళ్ళను ముంచబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడిగడ్డలో వచ్చిన పగుళ్ళు కానీ, మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు కానీ, మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఏర్పడిన బొంగలు కానీ, ఇవన్నీ కూడా రేపు గోదావరిలో వరదలు వస్తే ఆ ప్రాజెక్టు ఏమవుతుందని భయం కలుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ గోదావరిలో కొట్టుకపోవడం ఖాయమో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.